తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. తరలిరండి, ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదంతో దేశ విదేశాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపిస్తోంది. వివిధ రంగాలకు చెందిన సుమారు 3,000 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ఆహ్వాన పత్రికలు పంపించారు. డిసెంబర్ 8, 9న జరగనున్న గ్లోబల్ రైజింగ్ సదస్సుకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వేడుకగా కార్యక్రమాలుండాలని దిశానిర్దేశించిన ముఖ్యమంత్రి ప్రతిరోజు స్వయంగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులకి ఆహ్వానాలు పంపిస్తున్నారు. తరలిరండి, ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 3,000 మందిని ఆహ్వానిస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశానికి చెందిన షేక్ తారిక్ అల్ కాసిమీ, పలు అంతర్జాతీయ టెక్ కంపెనీల సీఈఓ, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు సదస్సుకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వారికి ఆహ్వానాలు పంపిస్తున్నారు. వికసిత భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ తయారు చేసిందని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్ తెలంగాణకి రోడ్ మ్యాప్ రూపొందించిందని వివరించారు. ఆ లక్ష్యాలను తమ ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహిస్తున్నామని, తప్పకుండా రావాలని సీఎం ఆహ్వానిస్తున్నట్లు ఆ లేఖలు పంపించారు. ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో కొందరు సదస్సుకు హాజరవుతున్నట్లు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గ్లోబల్ ఇన్నోవేషన్ దిశగా తెలంగాణకున్న అనుకూలతలను చాటి చెప్పాలని భావిస్తోంది. 2 రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఆ డాక్యుమెంట్ సిద్ధం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా విజన్ 2047కు సిద్ధమవుతోంది. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా రానున్న 22 ఏళ్లకు ఈ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కించే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 13న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా మెస్సీ పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 13న ది గోట్ మెస్సీని స్వాగతించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, ముషారఫ్ అలీ ఫరూకీ, అశోక్ రెడ్డిలు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.